హలో అండి. మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం రోజు మాట్లాడే ఇంగ్లీష్‌లో చాలా ముఖ్యమైన ఒక టాపిక్ నేర్చుకోబోతున్నాం. ఈ ఒక్క విషయం మీకు అర్థమైతే చాలు, మీ డైలీ లైఫ్‌లో ఇంగ్లీష్ మాట్లాడడం చాలా తేలికైపోతుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందా? మనం రోజూ అనుకుంటూ ఉంటాం గదా, అబ్బా ఈ పని చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి అని. అలాంటి మాటల్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? చాలా సింపుల్ అండి. అసలు మనం రోజూ అనుకునే మాటలేంటో ఒకసారి చూద్దాం. నేను ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఈ వర్క్ కంప్లీట్ చెయ్యాలి. అవును, నేనివాళ క్లాస్ అటెండ్ అవ్వాలి. రూల్స్ ఫాలో చెయ్యాలి. ఇలాంటివి. వీటన్నింటిలో కామన్గా ఒకటుంది. చెయ్యాలి, వెళ్ళాలి, అవ్వాలి. అంటే తప్పకుండా చేయాల్సిన పని అన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో చెప్పడం చాలా ఈజీ. ఈరోజు క్లాస్లో మనం ఏమేం కవర్ చేస్తున్నామో ఒకసారి చూసేయండి. ముందుగా ఒక సింపుల్ హ్యావ్ టు రూల్, తర్వాత దాంతో పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా చేయాలి, ప్రశ్నలు ఎలా అడగాలి, నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలి, మనం చేసే కామన్ మిస్టేక్స్, ఇంకా లాస్ట్లో మీతో ప్రాక్టీస్ చేపిస్తా. ఓకేనా? అంతా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఉంటుంది. అసలు ఈ హ్యావ్ టు, హ్యాస్ టు అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సింపుల్గా చెప్పాలంటే, మనం తప్పకుండా ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు దీన్ని వాడతాం. నెసెసరీ అన్నమాట. ఇంగ్లీష్లో కంపల్షన్ లేదా ఆబ్లిగేషన్ అంటారు. అంటే తప్పదు, చెయ్యాలి అనే సందర్భాలు. సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో అనేది చాలా ఈజీ. ఒక ఫార్ములా ఉంది, అంతే. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఆ పని ఎవరు చేస్తున్నారో వాళ్ళు. తర్వాత హ్యావ్ టు లేదా హ్యాస్ టు పెట్టాలి. ఆ తర్వాత వర్బ్. ఆ వర్బ్ ఎప్పుడూ V1 ఫామ్లోనే ఉండాలి. ఇప్పుడు అందరి మైండ్లో ఒక ప్రశ్న వస్తుంది. ఎప్పుడు హ్యావ్ టు వాడాలి, ఎప్పుడు హ్యాస్ టు వాడాలి అని. చాలా కామన్ డౌట్, కానీ దీనికి ఆన్సర్ చాలా సింపుల్. చూడండి, ఐ, యూ, వి, దే వీటితో ఎప్పుడూ హ్యావ్ టు వాడాలి. అలాగే హీ, షీ, ఇట్ లేదా రామ్, సీత లాంటి సింగిల్ పర్సన్ పేరొచ్చినప్పుడు హ్యాస్ టు వాడాలి. రోల్ తెలిసిపోయింది. ఇప్పుడు అసలు ప్రాక్టీస్లోకి వెళ్దాం. రియల్ లైఫ్లో ఎలా వాడాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడున్న ఎగ్జాంపుల్స్ని జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ టు గో టు ది ఆఫీస్. ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ టు వచ్చింది. నెక్స్ట్, వీ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. వీకి కూడా హ్యావ్ టు ఏ. తర్వాత చూడండి, షీ హ్యాస్ టు అటెండ్ ద క్లాస్. ఇక్కడ షీ ఉంది, అందుకే హ్యాస్ టు వచ్చింది. అలాగే హీ హ్యాస్ టు ఫినిష్ ద వర్క్. హీకి కూడా హ్యాస్ టునే. లాస్ట్ వన్, దే హ్యావ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. దేకి మళ్ళీ హ్యావ్ టు. అర్థమైంది కదా? సబ్జెక్ట్ని బట్టి హ్యావ్ టు లేదా హ్యాస్ టు మారుతుంది. ఇప్పటి వరకు చెయ్యాలి అని ఎలా చెప్పాలో చూశాం. మరి చెయ్యనవసరం లేదు అని చెప్పాలంటే, లేదా నువ్వు ఇది చెయ్యాలా అని ప్రశ్నించాలంటే ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి కదా. డోంట్ వరీ, నెగటివ్ సెంటెన్సెస్ ఇంకా క్వశ్చన్స్ చేయడం కూడా చాలా ఈజీ. చెయ్యనవసరం లేదు అని చెప్పడానికి ఫార్ములా చూడండి. సబ్జెక్ట్ తర్వాత డూ నాట్ లేదా డజ్ నాట్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ హ్యావ్ టు మరియు వర్బ్ V1 ఫామ్. మామూలుగా మనం మాట్లాడేటప్పుడు డూ నాట్ని డోంట్ అని, డజ్ నాట్ని డజంట్ అని షార్ట్గా చెప్తాం కదా, అలాగే. వెయిట్, ఇక్కడ అందరూ ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ని గుర్తుపెట్టుకోవాలి. నెగటివ్ సెంటెన్సెస్లో కానీ, క్వశ్చన్స్లో కానీ సబ్జెక్ట్ ఏది అయినా సరే, హీ, షీ, ఇట్ వచ్చినా సరే మనం ఎప్పుడూ హ్యావ్ టు మాత్రమే వాడాలి. హ్యాస్ టు అనేది అస్సలు వాడకూడదు. ఎందుకంటే డజ్లో ఎస్ ఆల్రెడీ వచ్చేసింది. సో మళ్ళీ హ్యాజ్లో ఎస్ అవసరం లేదు. ఇప్పుడు కొన్ని నెగటివ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ది, ఐ డు నాట్ హ్యావ్ టు గో టుడే. అంటే నేను ఈరోజు వెళ్లాల్సిన అవసరం లేదు. షీ డజ్ నాట్ హ్యావ్ టు వర్క్ టుడే. గమనించారా? ఇక్కడ షీ ఉంది, కానీ మనం డజ్ నాట్ హ్యాస్ టు అనలేదు, డజ్ నాట్ హ్యావ్ టు అన్నాం. ఇదే రూల్. అలాగే వీ డు నాట్ హ్యావ్ టు వెయిట్. మనం వెయిట్ చేయక్కర్లేదు. హీ డజ్ నాట్ హ్యావ్ టు అటెండ్ ద మీటింగ్. ఇక్కడ కూడా హీకి డజ్ నాట్ హ్యావ్ టు వచ్చింది. పర్ఫెక్ట్. ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడగాలి? దీనికి కూడా ఒక చిన్నపాటి ఫార్ములా ఉంది. సెంటెన్స్ అనేది డూతో గాని డస్తో గాని స్టార్ట్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్, తర్వాత హ్యావ్ టు అండ్ వర్బ్ V1. మళ్ళీ గుర్తుచేస్తున్నా, ఇక్కడ కూడా హ్యావ్ టు మాత్రమే, హ్యాస్ టు అస్సలు రాదు. కొన్ని క్వశ్చన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను ఎలా అడుగుతున్నానో ఆ టోన్ని కూడా గమనించండి. డూ యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్? డస్ షీ హ్యావ్ టు అటెండ్ ద క్లాస్? డస్ హీ హ్యావ్ టు వేకప్ ఎర్లీ? చూసారా? క్వశ్చన్ అడిగినప్పుడు మన వాయిస్లో ఆ టోన్ రావాలి. అప్పుడే అది క్వశ్చన్లా ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ చేయడం అనేది చాలా సహజం. అస్సలు భయపడకండి. తప్పులు చేస్తేనే మనం నేర్చుకుంటాం.
కానీ ఆ తప్పులేంటో తెలుసుకుని వాటిని రిపీట్ చేయకుండా ఉంటే చాలు, మీ ఇంగ్లీష్ సూపర్ అయిపోతుంది. ఇప్పుడు అలాంటి కొన్ని కామన్ మిస్టేక్స్ని చూసి కరెక్ట్ చేసుకుందాం. ఇదిగో, ఇది ఫస్ట్ కామన్ మిస్టేక్. చాలామంది హీ హ్యావ్ టు గో అని అంటారు. అది తప్పు. మనం రూల్ ఏం నేర్చుకున్నాం? హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ టు వాడాలి కదా. సో హీ హ్యాస్ టు గో అనేది కరెక్ట్. అలాగే షీ హ్యావ్ టు కుక్ కాదు, షీ హ్యాస్ టు కుక్ అనేది కరెక్ట్. ఇక సెకండ్ మిస్టేక్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెగటివ్స్లో షీ డజంట్ హ్యాస్ టు వర్క్ అనేస్తుంటారు. ఇది పెద్ద తప్పు. నెగటివ్స్లో ఎప్పుడు హ్యావ్ టు మాత్రమే వాడాలి. సో షీ డజంట్ హ్యావ్ టు వర్క్ అనేది కరెక్ట్ సెంటెన్స్. ఇంకా థర్డ్ కామన్ మిస్టేక్, వర్బ్ ఫామ్లో చేస్తారు. ఐ హ్యావ్ టు గోయింగ్ అని ఐఎన్జీ యాడ్ చేస్తారు. అది కూడా తప్పు. హ్యావ్ టు లేదా హ్యాస్ టు తర్వాత ఎప్పుడూ వర్బ్ V1 ఫామ్లోనే ఉండాలి. అంటే ఒరిజినల్ ఫామ్, గో, ఫినిష్, ఈట్ లాంటివన్నమాట. సో కరెక్ట్ ఏంటి? ఐ హ్యావ్ టు గో, వీ హ్యావ్ టు ఫినిష్. సింపుల్. రూల్స్ అని నేర్చుకున్నాం, మిస్టేక్స్ ఏంటో తెలుసుకున్నాం. కానీ వింటే సరిపోదు, ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ రావాలంటే మాట్లాడాలి, నో ఆప్షన్. ఇప్పుడు మీ టర్న్. మీరు ఓన్గా సెంటెన్సెస్ చెప్పాలి. ప్రాక్టీస్ చేసే ముందు ఒక్కసారి అన్ని రూల్స్ని గుర్తు చేసుకుందాం. రెడీ? హీ, షీ, ఇట్ హ్యాస్ టు. ఐ, యూ, వీ, దే హ్యావ్ టు. నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్లో ఆల్వేస్ హ్యావ్ టు. అండ్ హ్యావ్ టు తర్వాత ఎప్పుడు వర్బ్ ఫస్ట్ ఫామ్ V1. ఈ 4 పాయింట్స్ గుర్తున్నాయంటే చాలు, ఈ టాపిక్లో మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ది ఐ హ్యావ్ టు డాష్ టుడే. ఆ బ్లాంక్లో మీరు ఈరోజు చేయాల్సిన పనిని పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు కుక్ టుడే లేదా ఐ హ్యావ్ టు రీడ్ టుడే. అలాగా. సెకండ్ది ఐ డోంట్ హ్యావ్ టు డాష్ టుడే. ఆ బ్లాంక్లో మీరు ఈరోజు చేయనవసరం లేని పని పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ టు వాచ్ టీవీ టుడే. ఓకేనా? ఇప్పుడు వీడియోని ఒక్కసారి పాజ్ చేసి ఆ 2 బ్లాంక్స్ని ఫిల్ చేసి బయటికి గట్టిగా చెప్పండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈరోజు మనం నేర్చుకున్న ఈ చిన్న విషయాన్ని మీ డైలీ లైఫ్లో యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. మీకే నేనీ పని చెయ్యాలి అని అనిపించినప్పుడు వెంటనే మైండ్లో ఓ ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్ అని ఇంగ్లీష్లో అనుకోండి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మీకు తెలియకుండానే మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. ట్రస్ట్ మీ. ఈరోజు క్లాస్ మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటివి ఇంకా చాలా ఈజీ క్లాసుల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక చిన్న పని, ప్రాక్టీస్ కోసం కింద కామెంట్స్లో ఐ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ అని టైప్ చేయండి. నేను చూస్తాను. నెక్స్ట్ క్లాస్లో హ్యాడ్ టు గురించి నేర్చుకుందాం. అంటే చేయాల్సి వచ్చింది అని ఎలా చెప్పాలో చూద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో తప్పకుండా అటెండ్ అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.